జనాలు బాగా ఈజీ మనీకి అలవాటు పడిపోయారు. అదే ఉద్యోగం కావాలనుకోండి, ఉద్యోగం కొనుక్కోవడంలో తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళ డబ్బులే వదిలించుకుంటారు. బతకడానికి కావాలి కాబట్టి. పెళ్లి చేసుకోవాలనుకోండి, ఎదురు కట్నం ఇచ్చి చేసుకుంటారు. ఎందుకంటే పెళ్లి అనేది మనిషికి అవసరమైంది కాబట్టి. ఇక నిరుద్యోగుల దగ్గర డబ్బులు కొట్టేసి, ఈ స్కాముల ద్వారా డబ్బులు సంపాదిచ్చి, తీరా దొరికిన తర్వాత జైలు పాలైనా, సో, ఇక ఆ డబ్బులతో బతికేద్దాం అనుకునే ఆలోచనను చూసారు. ఎంత దరిద్రంగా ఉంటదంటే, ఇలాంటి స్కామే ఒకటి తెలంగాణలో మొన్న జరగటం అయితే జరిగిందండి. 549,00,00,000 నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో, వాళ్ళ దగ్గర వసూలు చేశారు. ఎలా? మీరందరూ గూడా నాకు తెలిసైతే 'కుబేరా' సినిమా చూసుంటారని జెప్పేసి నేనైతే అనుకోను. చూసుంటే ఖచ్చితంగా భారీ హిట్ అయ్యేది. అయితే ఇక్కడేంటంటే 'కుబేరాలో' కొంతమందిని బిచ్చగాళ్ళని తీసుకొచ్చేసేసి వాళ్ళ పేరు మీద అకౌంట్ క్రియేట్ చేసేసి, ఆ తర్వాత స్కామ్ కింద చేస్తారు. ఆ టైప్‌లోనే ఇక్కడ చేశారు. అయితే ఇక్కడ ఏం చేశారు? నిరుద్యోగులను సెలెక్ట్ చేసుకొని కొంతమంది దగ్గర 3,000 కొంతమంది దగ్గర 10,000 అది కూడా ఎలా? మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి. మీకు ఉద్యోగాలొస్తాయి అని జెప్పేసి కొంతమందినేమో 3,000 కొంతమందేమో 10,000 అందుట్లో యేసుకుంటారు కదా! వాటి హ్యాకింగో ఏం చేశారో సైబర్ లింకుల ద్వారా మొత్తానికైతే 18 మంది ఉన్నారండి ఈ స్కామ్‌లో తెలిసి. వీళ్ళు కొట్టేయడం జరిగింది. వీళ్ళందరిని కూడా జైలుకి తరలించడం అయితే జరిగింది. మరి ఇక ఏమవుతుందో ముందు ముందు గాని. అందుట్లో ఒక నిరుద్యోగి వచ్చేసరికి ఖాళీ ఎళ్లి ఒక చోట పోలీస్ స్టేషన్‌లో వీళ్ళు కంప్లెయింట్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓవరాల్‌గా ఇలా ఈజీ మనీ కోసం జనాలు తాపత్రయ పడతా ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు.